ఇప్పటిదాకా ఓకే చేసిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఒకటి చేస్తున్నానండి. అంటే భద్రకాళి పిక్చర్స్‌లో ఒకటి చేస్తున్నా. అది కూడా ఫుల్ లెంత్ కామెడీ. సుమంత్ ప్రభాస్‌తో వస్తుంది. అందులో అది కూడా ఫుల్ లెంత్ మంచి కొత్త ఆయనే. ఫుల్ మంచి క్యారెక్టర్ అది కూడా. అంటే ఇప్పటిదాకా నేను చేసిన రూరల్ క్యారెక్టర్స్, ఇది కొంచెం అర్బన్ టైప్ ఉంటుంది. సో కొంచెం తేడా ఉంటుంది దానికి దీనికి. ఇంకా ముందే స్టార్ట్ అయింది కదా, 1 ప్రీ వెడ్డింగ్ ముందే స్టార్ట్ అయింది అంతే. రిలీజ్కి ముందే స్టార్ట్ అయింది. ఇంకా మాట్లాడుతున్నాను, ఇంకా 2-3 ఉన్నాయి, అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ భయం వేస్తుంది. అంటే ఎవరితోని అందరు ఒకటేసారి ఫోన్లు చేసి మా దాంట్లో నేను ఏది ఓకే చేయాలా, ఏది మంచిది అని కొంచెం మంచిది అంటే నేనేం పెద్ద మనమేం హీరోలం కాదు, మన మీద కథలు నడవవు, అది కాదు సమస్య. కాకపోతే వచ్చిన దాన్ని కొంచెం నిలబెట్టుకోవాలి. వీడు ఏంద్రా ప్రతి దాంట్లో ఏదో వస్తుండిపోతుండ అనేది కాకుండా కొంచెం మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలన్న దాంతో ఉన్నా. అండ్ నేను కొంచెం ఈ థియేటర్ విజిట్స్ అవి ఇవి ఉండడం వల్ల సరే నేను ఒక 2-3 డేస్ తర్వాత వచ్చి మాట్లాడతాను. సో అది మాట్లాడాలి, అది సంగతి. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా ప్రజెంట్. అంటే కన్ఫ్యూజన్ లేదు, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేస్తే బెటర్. అంతే ఏదో జస్ట్ అలా కనబడ్డావు అంతే. అది ఏ యాక్టర్కైనా అది ఉంటుంది కదండి, నేను మంచి రోల్స్ లాగా అనిపించాలా అని చెప్పి. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా ఇప్పుడు మనోజ్ బాజ్పేయి లాంటి క్యారెక్టర్స్ చేయాలా అని ఏదో అంటే అత్యాశనే అవుతుంది. బట్ లేదు ఉండాలి అట్లా అంటే కొంచెం ఛాలెంజ్డ్ రోల్స్ చేయాలని ఉంది. ఇప్పుడు నాకు ఇది ఛాలెంజే కదా. నాకు శ్రీకాకుళం యాస అనేది ఛాలెంజ్, దీన్ని కొట్టిన. ఇంకో దీనికి మించి గోదావరి చేయాలని ఉంది, రాయలసీమ యాసతో చేయాలని ఉంది, అక్కడ బాడీ లాంగ్వేజెస్ డిఫరెంట్ చేయాలని ఉంది, అట్లా ఉంది.